వెల్కమ్ టు క్లౌడ్స్ అండ్ కోడ్స్ టెక్నాలజీస్ కెరీర్ ఛానల్. ఈరోజు మన నోటిఫికేషన్ వచ్చి బీటెక్ బీఈ అండ్ ఎంసీఏ స్టూడెంట్స్ కోసం, అది కూడా ద బెస్ట్ కంపెనీ మీషో నుంచి వచ్చింది ఈ నోటిఫికేషన్. వాళ్ళు ఓపెన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని 2023-24 బ్యాచ్ పాస్వర్డ్స్ కోసం నెక్స్ట్ లెవెల్తో వాళ్ళు కొలాబరేషన్ అయ్యి ఈ డ్రైవ్ని కండక్ట్ చేస్తున్నారు. రోల్ వచ్చి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇంటర్న్ రోల్ అనమాట. ఓకేనా. లొకేషన్ వచ్చి బెంగళూరు. ఓకే. అండ్ వర్క్ వచ్చి హైబ్రిడ్ మోడ్లో చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ డిస్క్లైమర్ ఇస్తున్నారు ఏంటంటే, మీరు వీళ్ళు ఏదైతే డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారో ప్రతి సెగ్మెంట్లో కూడా, ప్రతి రౌండ్లో కూడా వాళ్ళు చేసేదానికి మీరు క్వాలిఫై అయి ఉంటే కనుక ఆ క్వాలిఫైడ్ మెయిల్ అన్నది వాళ్ళ అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి మాత్రమే వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ రాజేష్ నేను మీషోలో వర్క్ చేస్తున్నట్టయితే meesho.com అని వస్తుంది. అంతేగాని rajesh@gmail.com కానీ rajesh@yahoo.com కానీ రాదు. అలాంటి మెయిల్స్ వస్తే కనుక మీరు ఇగ్నోర్ చేయండి, అవి ఫ్రాడ్ మెయిల్స్. ఓకే. దెన్ ఇక్కడ చెప్తున్నారు వాట్ ఈస్ ఓపెన్ రిక్రూట్మెంట్. ఈ ఓపెన్ రిక్రూట్మెంట్ మీషో నుంచి ఎక్సైటెడ్గా రిలీజ్ అయ్యింది. వాళ్ళు ఎస్డిఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ ఇంటర్న్ ప్రోగ్రామ్ కోసం వాళ్ళు టాలెంటెడ్ ప్యాషనెట్ కోడర్స్ని, ప్రాబ్లమ్ సాల్వర్గా థింక్ చేసే వాళ్ళని ఇండియా వైజ్ వాళ్ళు ఈ నెక్స్ట్ లెవెల్తో మెర్జ్ అయ్యి ఈ డ్రైవ్ అన్నది కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా. అండ్ దిస్ ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ గాయ్స్, యూజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆపర్చునిటీ గురించి మనం చూద్దాము. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు. ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో గైస్, దిస్ ఈస్ జాబ్ డిస్క్రిప్షన్. పొజిషన్ ఇంటర్న్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అన్నది ఉన్నది. సో వీళ్ళు వాళ్ళ గురించి చెప్పుకున్నారు. అంటే మీషో ఏంటి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, సో అసలు వాళ్ళు ఎలా గ్రో అయ్యారు, సో ఎవ్రీథింగ్ వాళ్ళు ఇచ్చారు. మీరు అంటే అట్లీస్ట్ మనకు ఇంటర్వ్యూలో అసలు మీషో గురించి ఏం తెలుసు అని అడుగుతారు కదా. సో నో నీడ్ టు సర్చ్ ఇన్ గూగుల్, యూ కెన్ గో త్రూ దిస్. వాళ్ళు ఇచ్చిన డేటాని మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా. దిస్ విల్ బీ యూజ్. అండ్ మీకు ఇక్కడ ఇచ్చారు రోల్ గురించి ఏం ఇచ్చారంటే, మీరు అబౌట్ ద రోల్, ఇట్ ఈజ్ అన్ ఇంటర్న్. ఓకే. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ రోల్. ఓకేనా. సో కీ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉన్నాయంటే, మీరు కొలాబరేట్ విత్ ద టీమ్ టు డెవలప్ న్యూ ఫీచర్స్ ఫర్ మీషో కస్టమర్స్ అండ్ సప్లయర్స్, leverage state-of-the-art technologies and write highly performant codes, take end-to-end ownership of features from ideation టు ప్రొడక్షన్. ఓకే. సో వీళ్ళు మీకు ఏం చెప్తున్నారంటే, మీరు కీ రెస్పాన్సిబిలిటీస్, మీరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ క్లయింట్స్తో కానీ కస్టమర్స్తో కానీ మీరు కంప్లీట్గా కొలాబరేట్ అవ్వాలి. అండ్ మీకు హై పర్ఫార్మెన్స్ కోడ్ అన్నది, ఎక్సలెంట్ కోడ్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ మీరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నాం అన్నట్టుగా కాదు, ఓనర్షిప్ అన్నది తీసుకోవాలి. ఓకే. దే ఆర్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్. వాళ్ళు ఏమడుగుతున్నారు, మీకు 0 నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నవి ఉండాలి. ఎక్సలెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్, ద స్పేస్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీస్ మీద మీకు అవగాహన అన్నది, ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉండాలి గైస్. అవగాహన కాదు ఇది. స్ట్రాంగ్ హ్యాండ్స్ ఆన్ అండ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే గైస్ వినండి, స్ట్రాంగ్ హ్యాండ్స్ ఆన్ అండ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు పర్ఫెక్ట్గా ట్రైన్ అయి ఉండడం మంచిది నేను అడిగితే. ఓకే. దానికి మీకు ఏదైనా ఒక లాంగ్వేజ్ మీద మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ అని ఉండాలి, లైక్ జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ మీద. ఓకే. ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్, షుడ్ బీ ఏబుల్ టు కన్వర్ట్ డిజైన్ ఇంటూ కోడ్ ఫ్లూయెంట్లీ. ఓకే. సో ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్ అన్నది మ్యాండేటరీ గైస్, గుర్తుంచుకోండి కదా. సో ఇంటర్న్షిప్ గురించి చూద్దాం. ఈ ఇంటర్న్షిప్ క్యాండిడేట్లు, మీరు ఎవరైతే కనుక ఈ ఇంటర్న్షిప్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వీళ్ళ దగ్గర ఫిబ్రవరి 2024 నుంచి జూలై 2024 వరకు బెంగళూరు ఆఫీస్లో వర్క్ చేస్తారు. మీరు ఇక్కడ వర్క్ చేసేటప్పుడు వాళ్ళు మీకు 35,000 per month అన్నది స్టైఫండ్ కింద ఈ 6 months అన్నది పే చేస్తారు. ఓకే. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ హైబ్రిడ్ ఆపర్చునిటీ. సో మీరు ఖచ్చితంగా రీలొకేట్ అయితే అయి ఉండాలి, బెంగళూరులోనే వర్క్ ఉండాలి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు. ఓకే. అండ్ ఫుల్ టైమ్ ఆఫర్. ఒకవేళ ఈ 6 month ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీరు బాగా పర్ఫామ్ చేశారనుకోండి, హౌ మచ్ దే ఆర్ ఆఫరింగ్ ప్యాకేజ్, 15 lakhs per annum. అండ్ ఈవెన్ ఇంకా చాలా ప్లస్ యాడ్ అని ఉన్నాయి, ESOPs అని. అంటే మీకు బెనిఫిట్స్ ఉంటాయి కదా అవి. అంటే మీకు టేక్ హోమ్ శాలరీ వచ్చేసరికి 15 lakhs per annum ఉంటుంది. అండ్ అదర్ బెనిఫిట్స్ ఎక్స్ట్రా. ఓకే. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు, ఒకసారి అది కూడా చూద్దాము.
ఎవరైతే ఓన్లీ బీఈ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ ఎంసీఏ పాస్అవుట్స్ అయి ఉండి 2023లో పాస్ అయిన వాళ్ళు 2024 పాస్ అవుతారు. సో మీరు పర్సూయింగ్లో ఉన్నారు, ఇంకా చదువుతున్నారు, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈ ఇంటర్న్షిప్లో వాడు యాక్చువల్లీ ఎయిమ్ ఏంటంటే 2024 ఫ్రెషర్స్ని తీసుకోవాలని. ఓకే, పర్సూయింగ్ వాళ్ళని. ఓకే, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ యాక్టివ్ బ్యాక్లాగ్స్ వైల్ అప్లయింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. గుర్తుంచుకోండి గాయస్, మీకు ఏ ఒక్క బ్యాక్లాగ్స్ ఉన్నా సరే మీరు అప్లై చేయడానికి అర్హులు కాదు. అండ్ దిస్ అప్లికేషన్ పోర్టల్ విల్ బీ ఓన్లీ ఓపెన్ 1 వీక్ గాయస్. ఓకేనా, ఒక్క వారం మాత్రమే ఉంటుంది. ఆ డేట్స్ ఏంటో కూడా మనం క్లియర్గా చూద్దాము. ఓకే, సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా వాళ్ళు బెంగళూరు అయితే రీలొకేట్ అవ్వాలి ఆఫీస్కి. అది కూడా హైబ్రిడ్ మోడ్లో వర్క్ ఉంటుంది. ఓకే, అండ్ ఇఫ్ యువర్ ఇన్స్టిట్యూషన్ మీ ఇన్స్టిట్యూషన్ ఎవరైతే మీరు 2024లో మీరు పాస్ అవుతారు కదా, సో మీరు ఫైనల్ ఇయర్లో ఉండుంటారు, ఫైనల్ సెమ్లో ఉండుంటారు. మీ ఇన్స్టిట్యూషన్ మీకు ఖచ్చితంగా ఆఫర్ అంటే గ్రాంట్ పర్మిషన్ అయితే ఇచ్చి ఉండాలి. ఎందుకంటే ఓకే, ఈ కమింగ్ 6 months ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీ దగ్గర ఇంటర్న్షిప్ చేయడానికి అర్హులని. ఫర్ దట్ వాళ్ళు కూడా వాళ్ళ హెచ్ఆర్కి మీకు డాక్యుమెంటేషన్ ప్రాసెస్లో అప్పుడు మీకు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఏమైనా అవసరమైతే, ఒకవేళ ఎగ్జామ్స్ కానీ ఏమైనా కాలేజ్ తరపున యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేయాలని కనుక మీరు రిక్వెస్ట్ చేసుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వడానికి ముందుగానే వాళ్ళు కూడా మీ కాలేజ్ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ ఇస్తే సేమ్ వీళ్ళు హెచ్ఆర్కి ముందే ఇంటిమేట్ చేసి, ఎందుకంటే మీరు ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఉన్నాడు క్వార్టర్స్లో, సో వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఎవరైతే ఈ ఇయర్లో చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి న్యూస్. గాయస్, అప్లై చేసుకోండి. ఓకే, టైమ్ లైన్స్ ఇక్కడి నుంచి స్కెడ్యూల్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది, January 8th నుంచి 12th January మధ్య అప్లికేషన్స్ అన్నాయి ఇన్వైట్ చేస్తున్నాను. లింక్ యాక్టివేట్లో ఉంది. ఓకేనా, 12th January ఎండ్ ఆఫ్ ద డే ఈమెయిల్ కమ్యూనికేషన్ అండ్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్, హైజీన్ చెక్ ఆన్ డిగ్రీ, బ్యాచ్ బ్యాక్లాగ్స్. ఓకే, 12th January ఎండ్ ఆఫ్ ద డేకి వాళ్ళు ఏవైతే వచ్చినాయో అప్లికేషన్స్ అన్నిటికి కూడా ఆ ఈమెయిల్ కమ్యూనికేషన్ వస్తుంది. అందులో నుంచి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేస్తారు, అది కూడా చాలా హైజీనిక్గా చెక్ చేస్తారు. ఓకేనా, అండ్ 13th and 14th January నెక్స్ట్ లెవెల్ స్క్రీనింగ్ రౌండ్ అన్నది ఉంటుంది గాయస్. ఓకే, మీకు 12th ఎండింగ్కి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటే 13th January 14th January కల్లా మీకు నెక్స్ట్ లెవెల్ వాళ్ళతో స్క్రీనింగ్ రౌండ్ ఉంటుంది. ఓకే, అండ్ 16th January ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే నెక్స్ట్ లెవెల్ 13th January 14th January అటెండ్ అయ్యారో స్క్రీనింగ్ రౌండ్, వాళ్ళకి కమ్యూనికేషన్ అన్నది వస్తుంది, నేను నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అయ్యారు అని టెస్ట్లో. ఓకేనా, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి 17th January అండ్ 18th January హ్యాకర్ ర్యాంక్ టెస్ట్ అన్నది రౌండ్ ఉంటుంది. ఓకే, అండ్ 18th January 20th January ఈమెయిల్ కమ్యూనికేషన్ అండ్ హ్యాకర్ టెస్ట్ షార్ట్ లిస్టెడ్. ఎవరైతే 17th 18th ఈ హ్యాకర్ రౌండ్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయారో వాళ్ళకి 18th నుంచి 20th మధ్య ఈమెయిల్ కమ్యూనికేషన్ వస్తుంది, మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు గాయస్ అని. ఓకే, 22nd January అండ్ 24th January టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, హైరింగ్ మేనేజ్మెంట్ రౌండ్ ఆ రోజే ఉంటుంది. 25th January ఈమెయిల్ కమ్యూనికేషన్ అనేది ఫైనల్ రిజల్ట్స్లో మీకు డైరెక్ట్గా వస్తుంది. ఈమెయిల్ కూడా తెలుసు కదా, ఎవరైతే నేమ్ ఉంటుందో హెచ్ఆర్ నేమ్ ఉంటుంది @meesho.com మీద వస్తుంది. ఓకే, హైరింగ్ ప్రాసెస్ ఏంటి, ఓకేనా, సో ఇక్కడ క్లియర్గా చెప్పారు. రౌండ్ 1 మనం స్క్రీనింగ్ ప్రాసెస్ అన్నాం కదా, సో స్క్రీనింగ్ ప్రాసెస్లో ఏమేమి ఉంటుందంటే డిస్క్రిప్షన్, దిస్ విల్ బి డన్ బై నెక్స్ట్ లెవెల్ అండ్ ఏఐ బేస్డ్ స్క్రీనింగ్ యాప్. గుర్తుంచుకోండి, టాపిక్స్ వచ్చి ఓప్స్ కాన్సెప్ట్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, డిబిఎంఎస్, నెట్వర్కింగ్, ఎర్రర్ హ్యాండ్లింగ్స్. ఓకే, 45 minutes ఉంటుంది డ్యూరేషన్. ఓకే, సెకండ్ రౌండ్ వచ్చి హ్యాకర్ ర్యాంక్ ఆన్లైన్ టెస్ట్, ఆన్లైన్ కోడింగ్ టెస్ట్ అంటాం మనం. టాపిక్స్ వచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్, అల్గారిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. ఇది 105 minutes ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 1 hour 40 minutes అనుకుంటున్నాను నేను. ఐ రైట్? ఒకసారి చెక్ చేయండి, లేదంటే 1 hour 45 minutes. ఓకే, అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూలో మనకి వర్చువల్ ఇంటర్వ్యూ విత్ టెక్నికల్ ప్యానల్. ఓకే, టాపిక్స్ వచ్చేసరికి సిస్టమ్ డిజైన్, కోడింగ్ అండ్ డీబగ్గింగ్ మీద ఉంటుంది. 90 minutes అంటే 1 hour 30 minutes ఉంటుంది ఇంటర్వ్యూ. గుర్తుంచుకోండి గాయస్. హైరింగ్ మేనేజ్మెంట్ రౌండ్ ఏదైతే ఉందో వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది విత్ టెక్నికల్ ప్యానల్. లైక్ మీ టాపిక్స్ ఏముంటాయండి ఇందులో, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిస్టమ్ డిజైన్ అండ్ కల్చరల్ ఫిట్మెంట్, పాస్ట్ ఇంటర్న్షిప్, కాలేజ్ ప్రాజెక్ట్స్ ఎట్సెట్రా మీద ఒక 45 minutes హైరింగ్ మేనేజ్మెంట్ రౌండ్ ఉంటుంది. ఓకేనా, ఈచ్ రౌండ్ ఈజ్ నాక్అవుట్ రౌండ్ అండ్ ద ఎంటైర్ ప్రాసెస్ విల్ బి డన్ రిమోటెడ్లీ. గైస్, యు ఆర్ వెరీ లక్కీ, మీరు ఇంటర్వ్యూకి ఎక్కడ అటెండ్ అవ్వాల్సిన లేదు, ఇది వర్చువల్గానే జరుగుతుంది. సో అప్లై చేయండి, మ్యాక్సిమం వర్కౌట్స్ చేయండి అండ్ పర్ఫామ్ చేయండి దీని మీద. ఓకే, సో మీకు ఇంకా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా,
సో దాని గురించి అన్ని క్వశ్చన్స్ నేను చదువుతున్నాను, ఆన్సర్స్ మీరు ఒకసారి నేను ఇచ్చే లింక్లో మీరు ఈ మొత్తం అంతా సెర్చ్ చేసుకోండి. ఓకే, హౌ మెనీ రోల్స్ ఆర్ ఓపెన్? ఓకే, కెన్ ఐ అప్లై డైరెక్ట్ ప్లేస్మెంట్? విల్ ఐ గెట్ హాలిడేస్ ఫర్ మై కాలేజ్ అండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్? నీకు చెప్పాను కదా, మీరు ఎప్పుడైతే కాలేజ్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారో అప్పుడే వాళ్ళ హెచ్ఆర్ ప్యానల్ మీకు ముందుగానే మీకు ఎప్పుడైతే ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్లో మీకు హాలిడేస్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. ఓకేనా? కెన్ ఐ వర్క్ రిమోటెడ్లీ? కెన్ ఐ పార్టిసిపేట్ ఇన్ ఎ మాక్ టెస్ట్ బిఫోర్ అపియరింగ్ ఫర్ ద టెస్ట్? అంటే ఈ టెస్ట్ ఎలా ఉంటుంది సినారియో వాడైతే మనకి డిస్క్రిప్షన్ ఇచ్చాడు, కానీ ఏ వేటి మీద పెడతాడో మీరు మాక్ టెస్ట్ కనుక అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. హ్యాకర్ ర్యాంక్ ప్లాట్ఫామ్ ఛాలెంజ్ ఉందంటే గాయస్, అందులో మీరు మాక్ టెస్ట్ అనేది అప్లై చేసుకొని మీ స్కిల్స్ అన్నది ఇంకా కూడా పెంచుకోవచ్చు. ఓకే, డూ ఐ నీడ్ టు కమ్ టు బెంగళూరు టు గివ్ ఇంటర్వ్యూస్? నో, ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్చువల్ రౌండ్. ఓకే, ఆర్ ద ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ రెస్ట్రిక్టెడ్ టు స్పెసిఫిక్ లాంగ్వేజెస్? What will happen in case there is an issue with my computer or internet connection? Guys, ఇది చాలా ఇంపార్టెంట్ వినండి. మీరు ఎగ్జామ్స్ అటెండ్ చేస్తున్నప్పుడు కోడింగ్ రిలేటెడ్గా దేని గురించి అయినా సరే సడన్గా ఇంటర్నెట్ ఆఫ్ అయిపోయింది. అండ్ ది గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఇంకా స్టెప్యులేటెడ్ టైం ఉండగానే మీకు 1 అవర్లో 10 minutes ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేసరికి అయిపోతే, అండ్ ఒక 10 minutes తర్వాత వస్తే మళ్ళీ మీకు పవర్ వస్తే అక్కడ మీరు ఎక్కడైతే స్టాప్ అయ్యారో అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది. ముందు రాసిన ఏ డేటా కూడా డిలీట్ అవుతుంది, అదొకటి గుర్తుంచుకోండి. ఓకేనా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ మై సబ్మిషన్ ఆఫ్టర్ ఐ హ్యావ్ సబ్మిటెడ్ ఎ క్వశ్చన్? చెప్తున్నాను కదా, మీకు టైం ఉందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ని వ్యూ ఎడిట్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, హౌ డస్ ద టైమ్ లిమిట్ వర్క్? చూడండి ఒకసారి మీరే. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ ఇండల్జ్ ఇన్ ప్లాజియరిజం? విల్ ఐ రిసీవ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఛాలెంజ్? ఇఫ్ ఎస్, వెన్? కెన్ వీ టేక్ అప్ ద ఛాలెంజెస్ ఫ్రమ్ మొబైల్ ప్లాట్ఫామ్స్? Is it possible for me to secure an internship in a specific domain of interest? Okay guys, so ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అన్నది ఉంది, అండ్ దిస్ ఈజ్ అప్లై నవ్. సో విల్ ప్రొవైడ్ యూ ద లింక్ ఇన్ మై డిస్క్రిప్షన్. సో ఎవరైతే బీటెక్ ఉన్నారో, ఓకేనా, బీఈ ఉన్నారు, ఎంసీఏ ఉన్నారు, 2023లో పాస్ అయి ఉన్నారు, అండ్ మీరు ఇంకా మీరు పాస్ అవ్వలేదు, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే గాయస్ ఈ లింక్ని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని వాళ్ళకి చేసి మీకు 12th అంటే ఇంకా ఐ థింక్ ఒక 3 days ఉన్నాయి, ఈ లోపు 11th లోపే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వివరాలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి వీళ్ళ విషయస్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్, హ్యావ్ ఎ గుడ్ డే.